ఏ కన్నింగ్ వుల్ఫ్ అండ్ సో. ఓకే, సో దేర్ వాజ్ ఏ స్మాల్ ఫారెస్ట్ ఇన్ విచ్, ఓకే, సో ఒక ప్రాంతంలో చాలా చిన్న అడవి అనేటువంటిది ఉందన్నమాట. విచ్ దేర్ లివ్డ్ ఏ కన్నింగ్ వుల్ఫ్. అక్కడ చాలా కపటమైనటువంటి ఈ యొక్క తోడేలు నివసిస్తూ ఉండేదన్నమాట. హీ ఆల్వేస్ లుక్డ్ ఫర్ ప్రేజ్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎక్కడ ఏం దొరుకుతుందా అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూసేటువంటిది అనమాట. వన్ టైమ్ హీ హర్డ్ టూ పిగ్స్ కన్వర్సింగ్. ఓకే, సో ఒకరోజు రెండు పందులు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సంభాషణ వింటది అనమాట. లెట్స్ కంగ్రాచులేట్ ద షో. ఓకే, సో మనం వెళ్ళి ఆ యొక్క షో అంటే ఏంటి అంటే పిల్లలను పెట్టినటువంటి ఆడ పంది అనమాట. సో దానికి అభినందనలు తెలియజేద్దామని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాయి. షీ గేవ్ బర్త్ టు 2 చిల్డ్రన్. ఓకే, సో అది 2 పంది పిల్లలకి జన్మనిచ్చింది. ఇట్ వుడ్ బి వండర్ఫుల్. ఓకే, సో అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇఫ్ ద షో లీవ్స్ అ పిగ్లెట్స్ విత్ మీ. ఓకే, సో ఒకవేళ ఆ పంది కనుక పంది తల్లి ఏదైతే ఉందో అది వాడి యొక్క పిల్లలు నాతో వదిలేస్తే అది చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తోడేలు అనుకుంది. నెక్స్ట్ డే ద వుల్ఫ్ బాట్ సమ్ ఫ్లవర్స్. ఓకే, సో ఆ మరుసటి రోజు ఈ తోడేలు ఏదైతే ఉందో కొన్ని పువ్వులను తీసుకొచ్చింది. అండ్ వెన్ టు ద షో టు కంగ్రాచులేట్ హర్. ఓకే, సో అప్పుడు ఆ యొక్క పంది దగ్గరికి వెళ్ళి దానికి అభినందనలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో తోడేలు అక్కడికి వెళ్ళింది. హీ సెడ్ కంగ్రాచులేషన్స్ డియర్ షో. అప్పుడు వెళ్ళి అక్కడ అభినందనలు చెప్పింది అనమాట ఆ యొక్క ఆడపందికి. గో టేక్ ఏ వాక్ వైల్ ఐల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పిగ్లెట్స్. నువ్వు వెళ్ళి బయట కొంతసేపు నడువు, ఇక్కడే ఉన్నావు కదా చాలాసేపు, వెళ్ళి కొంతసేపు నడువు, అప్పటి వరకు నేను నీ పంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి చెప్పింది అనమాట తోడేలు. ద సో స్మార్ట్. ఓకే, సో ఆ యొక్క ఆడపంది చాలా తెలివైనటువంటిది. షీ అండర్స్టూడ్ ద వుల్ఫ్స్ మోటివ్ ఇన్స్టెంట్లీ. ఆ పంది యొక్క ఆలోచన ఏంటో చాలా బాగా వెంటనే అర్థం చేసుకుంది. సో షీ రిప్లైడ్. వెంటనే ఆ యొక్క పంది ఏం చెప్పింది అంటే థ్యాంక్ యూ వుల్ఫ్, ధన్యవాదాలు తోడేలు, బట్ ఐఎమ్ నాట్ ఏ ఫూల్, నేనే మూర్ఖురాల్ని కాదు. ఐ నో యూ ఇంటెండ్ టు ఈట్ మై చిల్డ్రన్, నాకు తెలుసు నువ్వు నా పిల్లల్ని తినాలని ఇక్కడికి వచ్చావు అని చెప్పి. ఐ వోంట్ లీవ్ దెమ్ అలోన్ విత్ యూ, వాటిని ఒంటరిగా నీతో నేను ఎందుకు వదిలేస్తాను. ద వుల్ఫ్ గో డిసప్పాయింటెడ్. ఇంకప్పుడు తోడేలు పాపం బాధ కలిగింది. అండ్ రిటర్న్ టు హిస్ కేవ్. అప్పుడు తన యొక్క గుహకి అది వెళ్ళిపోయింది. మోరల్ బీ కేర్ఫుల్ బిఫోర్ ట్రస్టింగ్ అదర్స్. ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులను నమ్మాలి అనేటువంటి సందర్భంలో.